నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టిట్యున్సీ కొల్లగూడెం గ్రామంలో ఉన్నాం. కల్లూరులో వర్షం వస్తుంది. ఇక్కడ ఒక రైతు ఉన్నారు. ఇప్పుడు ఏం పంట వేస్తారు? వరేనా? ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు వరి పరిస్థితి ఏంది? వానలు ఎవరు నమ్మకాలు లేవు అండి. కొంచెం కింద పడి ఉన్నాయి. చేసుకొచ్చిన నమ్మకాలు అయితే లేవు. కోసారు ఏమన్నా? ఇప్పుడు కోతలకు వచ్చినాయా? ఇంకా రాలే. 20 రోజులు పట్టింది. 20 రోజులు ఏదో తక్కువ పెట్టు ఒకళ్ళిద్దరు కోసారు కొద్ది కొద్ది, కానీ నా ఎవడి రాలా. 20 రోజులు పట్టింది. వచ్చే నెల 15 తారీఖు వస్తాయి. ఇప్పుడు వర్షం వస్తే మరి 20 రోజులు కోసే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటారా? ఇబ్బంది అని వాన కొడితే సైట్కి అయితే రావు. వాన కొడకపోతే రాలుతాయి అంటారు రోడ్లు. కింద పడిపోతుంది అంటే ట్రాఫిక్ కింద పెడితే డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి. నా ఇబ్బంది అయితే అంటే కింద పడిపోద్దా ఈ వర్షానికి? వర్షం కొంచెం కింద పడిపోతుంది. అప్పుడు లేపిపోయాలా? లేకపోవాల్సిందే. టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ గంటకు 10,000 అయితే ఎకరానికి 10,000 అయితే బయటకు వచ్చాం. ఏది అప్పుడు? మామూలుగా ఉంటే కొంచెం తగ్గింది. ఒక 5,000 అవుతా? 6,000 అయ్యేది. వర్షం వస్తే 10,000 అవుతా? 10,000 అయితే బయటికి తోలాలి. లోన పోగా 10 అయితే 12,000 కూడా రావచ్చు. మీరు అంతా అయింది కొంతమంది. బొబ్బలో ట్రాక్టర్ పోగా రోడ్డుకు తోలాలి. మెయిన్ రోడ్డుకి తోలాలంటే గంట పడుతుంది. తోలుతున్నారు ఎకరానికి గంట. ఇప్పుడు పడిపోతే ఇప్పుడు వర్షాన్ని పడ్డాయి అనుకోండి అండి, వడ్లు ఏమైనా రాలుతాయి అసలు? మామూలుగా కింద మొత్తం పోయేది కింద పక్క పైగందలే ఉంటాయి. ఈ వర్షాలకి కింద పక్క మొత్తం చీకిపోతుంది. కోతకూరు కూడా రాలుతున్నాయి. అసలు ఈ వర్షాలు అకాల వర్షం ఈ టైంలో వర్షాలు ఇట్లా మీరు ఇంతకుముందు చూసారా? ఏమన్నా ఎక్కువ ఇప్పుడు వస్తున్నాయా? ఎక్కువ సంవత్సరం వచ్చినాయండి. మొత్తం అవి మొత్తం బాగా పొలాలు. 500 ఖర్చులు కూడా రాలా కొంతమంది. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. దేవుడు వరుణ దేవుడు ఈ విధంగా రైతుల పైన కషి కడతాండి ఎందుకంటారు అసలు? ప్రకృతిని పాడు చేయటం వల్ల ఎట్లా అవుతుంది అంటారా? ఇక్కడ అకాల వర్షాలు వస్తున్నాయి. ఇక్కడ యువ రైతులు ఉన్నారు. బాగా వీళ్ళు వ్యవసాయం చేస్తారట. నేను రైతులట. సో ఒక పెద్ద రైతు చెప్పారు ఇక్కడ, అంటే ఓల్డ్ వృద్ధ రైతు, అంటే ఒక ఏజ్డ్ రైతు చెప్పారు. వీళ్ళు యువ రైతులు బాగా వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చేదాకా భారీ వర్షం పడుతుంది. అసలు వీళ్ళు పేర్లు అండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఏం పంటలు పండిస్తున్నారు, ఈ వర్షాల వల్ల నష్టం ఏంటనేది, లాభం ఏందని వాళ్ళే చెప్తారు. మీ పేరు? ప్రవీణ్? నవీన్. ఇంటి పేరు? ఏ ఊరు? కొల్లగూడెం. నవీన్ గారు, మీరు ఏం పంటలు వేస్తారు? మీ ఏజ్ అంతా? 22. అప్పుడే వ్యవసాయం చేస్తున్నారా? ఓకే. చెప్పండి, ఇప్పుడు ఏం క్రాప్ వేసారు మీరు? ఎంత కౌలా సొంతం? ఏం వేసారు సొంతం? వరి పొలం వేసారా? సో కౌలు మొత్తం వరేనా? పత్తి. ఇప్పుడు పత్తి వస్తుందా? ఇప్పుడు ఇప్పుడు తీసే టైం అనేది అయిపోయింది. సో లాసేనా? మీరేసారా పత్తి? మీరెంత వేసారు? 9. మీ పేరు? రాఘవ. నువ్వు వేసినావు బాబు. మీ పేరండి? రామకృష్ణ గారు. మీరు వేసారా పత్తి? ఏమైనా వేసారా? వరి ఎంత వేసారు? కౌలా? సొంతం ఎంత ఉంది? 20 ఉందా? ఏంటి అసలు చెప్పండి. ఇప్పుడు ఈ వర్షాల వల్ల మరి వరికి ఎలా నష్టం జరుగుతుంది? పత్తి అయితే అట్లా జరుగుతుంది అని చెప్తున్నారు. వరికి ఏమన్నా అంటే కోతకు వచ్చినాయి మీ ఊర్లో? ఆల్రెడీ 20% వచ్చినాయి. రిమైనింగ్ 80% సో లాసే అంటారా ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు అంటే ఈ వర్షాల వల్ల ఇప్పుడు ఇంకొక 20 రోజులకు వస్తాయి అంటున్నారు పెద్దవాళ్ళు. మరి 20 రోజులకి మనం కోసే ముందు ఎంత అందులో మీకు ఎంత నష్టం జరగవచ్చు? 20% పోతుంది. 750 వర్షం వల్ల దావచ్చు పంట. 20% పోతా? అట్లా పోతుంది. కింద పడితే మొత్తం పోతుంది. మానుబండ వస్తుంది, దానివల్ల పోతుంది. నెల్లి వస్తుంది. మంచు కురిసిన వచ్చింది, వర్షాలు పడ్డా వచ్చింది. ఈ సంవత్సరం అసలే విపరీతమైన వర్షాలు వచ్చినాయి అన్నారు. దానివల్ల ఏమైనా పంట దిగుబడి ఏమైనా తగ్గిందా? అసలు దిగుబడి రాదండి. నవ్వొచ్చి పొలాలు బాగా ఎదుగుతాయి, దిగుబడి రాదు. ఏది అప్పుడు వర్షాలకి? అప్పుడు కూడా అదే మరి హెవీగా ఉండొద్దా?
సో పత్తి మరి ఏంటి అసలు అది బ్లాక్ అయిపోతే ఏం చేయాలి దాన్ని మరి తీసుకుంటారా తీసుకోరా అసలు తీసేది లేదండి, వదిలేసిరేనా మొత్తం కాయ మొత్తం కుళ్ళిపోయి గాలి కూలీలకు కూడా రావు. కూలీలు చేస్తే 300 రూపాయలు, రోజుకి అంతా గొంతు చేస్తున్నారు మొత్తం నష్టం. దానికన్నా వస్తాయా? రావు రావు. ఇది పరిస్థితి. ఇక్కడైతే కొర్లగూడెంలోనూ విపరీతమైన వర్షం పడుతుంది. సో ఆ యువ రైతులు అయితే వాళ్ళు కౌలు చేశారు, కొంత ఉందలే కానీ సొంతం. ఆ కౌలు చేసింది అయితే వాళ్ళకి ఆ కౌలు కూడా రాదని బాధపడుతున్నారు. ఈ అకాల వర్షాలు ఎందుకు ఇట్లా అకాల వర్షాలు మరి మనం ప్రకృతిని నాశనం చేయటమా ఏంది ఏమంటారు? ఆ చేతికి వచ్చే 20 బస్తాలు వచ్చినా కానీ ఏమి కటింగ్ లేకుండా కొంటే చాలండి. మేము మిల్లర్లతో కొమ్మక్కాయ చెప్పేసి ఎక్కడికక్కడ కటింగ్లు పెట్టి గంటకు 5 కేజీలు 10 కేజీలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కటింగ్లు పెడుతున్నాను. అవి పండే 10 బస్తాలు 15 బస్తాలు, వాళ్ళే 10 బస్తాలు తీసుకుంటే మా 5 బస్తాలు. ఆ కౌలు ఘట్టమే సరిపోతుంది. మనం 3 ఏళ్ళు 4 ఏళ్ళు నిద్ర లేకుండా చేసి దరి పత్తి 8,000 రేటు చదువుతుంటే 4,000 చదువుతుంది. ఇంకేం గిట్టింది ఈ కూలి లేదు ఈ మొత్తం. మరి మీరు బయటకి అమ్ముకుంటారా? ఇక్కడ CCI అవి ఉండగా ఉంటాయి. రైతులు కాడ ఎవరు అట్లా ఇట్లా బేరగాల కాడ వాళ్ళకైతే రేట్ వేస్తున్నారు, రైతులకు రేట్ వేయట్లేదు. సో ఈ కొర్లగూడెంలోనైతే చాలా వరకు అంతా అవుటాప్లో ఉంటారు. హైదరాబాదు, అమెరికా అది ఇదని ఉంటారు. ఇక్కడ యువ రైతులు అయితే వ్యవసాయం చేస్తున్నారు, కౌలు చేస్తున్నారు, వాళ్ళు సొంత చేస్తున్నారు. ఈ వర్షాల వల్ల అయితే చాలా నష్టం జరుగుతుందని అంటున్నారు. సో ప్రభుత్వం అయితే ఏదైతే దిగుబడి వచ్చిందో ఆ వచ్చిన తక్కువనైనా ఆ కటింగ్లు అనేది లేకుండా కొంచెం తడిసినా వాటిలన్నిటిని తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.